దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక వందనాలు. రోమపత్రిక 12వ అధ్యాయం 19వ వచనాన్ని ఈ దిన వాక్య భాగంగా చదువుకుందామండి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్తునని ప్రభువు చెప్పుచున్నాడని రాయబడి ఉన్నది. హల్లెలూయా. ఈ మాట చదివినప్పుడు నాకు ఒకటి గుర్తొచ్చింది. ఒకవేళ దేవుడే గనక వార్నింగ్ ఇస్తే ఎలా ఉంటుందో తెలుసా అండి? ఇలా ఉంటుంది. దేవుడు మనిషికి వార్నింగ్ ఇచ్చాడనుకోండి, ఎలా ఉంటుందంటే ఇది ఇది ఎందుకంటే ఎంత స్పష్టంగా చెప్పాడు చూడండి. మీకు మీరే పగ తెచ్చుకోబాకండి, నాకు అవకాశం ఇవ్వండి అంటున్నాడు. అంటే ఈ మాటని తప్పుగా మనం అర్థం చేసుకోవద్దు. కొన్నిసార్లు కొందరి మాటలు మనల్ని గాయపరచవచ్చు, కొందరి పనులు మనల్ని బాధ పెట్టవచ్చు. వాస్తవమా కాదా? అందరూ మంచిగా ఎందుకుంటున్నారు ఈ రోజున? ఎవరో ఒకళ్ళు గాయపరిచేవాళ్ళు, అభ్యంతరపరిచేవాళ్ళు, ఆటంకపరిచేవాళ్ళు, తిన్నని మార్గాలు చెరిపేవాళ్ళు ఉంటూనే ఉన్నారు. అయితే మనం దూషణకి ప్రతి దూషణం, వాళ్ళు ఏదో అన్నారని మనం ఏదో అంటాం, ఇవన్నీ కాదు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, సరే నాకు అవకాశం ఇవ్వండి అంటున్నాడు. హల్లెలూయా. అంటే దేవుడేమి వాళ్ళని నాశనం చేస్తాడా? అట్లని కాదు. వారికి బ్రతుకు మార్చుకోవడానికి ఒక అవకాశం ఇస్తాడు, లేకపోతే ఆయన చూసుకుంటాడు. అంటే మనమెందుకు ఆ పరిశుద్ధ వస్త్రాన్ని మలినం చేసుకోవాలంటాడు. మనమెందుకు మనకివ్వబడిన ఆ రక్షణ వస్త్రాన్ని మరలా మురికి చేసుకోవాలంటాడు. అంతే కదా. భేదాభిప్రాయాలు, లోపల కోపము, పగను పెట్టుకోవటం, అది దేవుడు మనల్ని ప్రేమించి ఇచ్చిన రక్షణకి ఆటంకం, మలినం అది. ఇంకా సో బెటర్ ఏంటంటే కోపము, పగ అనే ఈ వీటి నుంచి మనం సాధ్యమైనంత వరకు వాటికి వేరైపోవటం మనకు మంచిది. అది అందుకనే పై వచనాలు కూడా చెప్పాడు కదా, సమాధాన పడండి అని. ఎందుకంటే ఒకవేళ మనకి విరోధంగా చూడండి, యాక్చువల్గా ఇస్సాకు బావులు తవ్వుకుంటాడు. పూడిపోయి ఉన్న బావులను తన తండ్రి తవ్విచ్చిన బావులను తవ్వుకుంటాడు. చక్కగా సమృద్ధిగా, ఎందుకంటే గొర్రెలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నీరు సమృద్ధిగా వచ్చింది. సడన్గా ఆ గెరారు ప్రాంతంలో ఉన్న ఫిలిస్టీలు వచ్చి అంటారు, ఇవి మా బావులు, ఇవి మా పొలిమేరలో ఉన్నాయి కనుక మావి అన్నారు. మాట్లాడకుండా మౌనంగా అవతలకి వెళ్ళిపోయాడండి. ఇస్సాకు క్యారెక్టర్ ఏంటంటే ఎక్కువగా ఎక్స్పోజ్ అవ్వడు ఇస్సాకు కదా. ఎక్కడ చూడండి అసలు ఇస్సాకుని గురించి ఏం రాయబడింది? అసలు ఇస్సాకు ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వాల చూడండి. సరే, వేరే ప్రాంతంలోకి వెళ్తే అక్కడ బావులు దూకున్నాడు. అక్కడికి వచ్చి వాళ్ళు ఏమన్నారంటే ఇవి మావి. అలా 3 times ఇవి మావి, మా స్థలంలో ఉన్నాయంటే ఇక చివరికి వేరే ఒక ప్రాంతంలో అక్కడికి రాలా వాళ్ళు. అక్కడ తన గుడారాన్ని వేసుకొని నివసిస్తూ ఉన్నాడు. దేవుడు ఏం చేశాడంటే మరుసటి రోజు కల్లా ఎవరెవరైతే తన అభ్యంతరపరిచారో జస్ట్ ఒక వార్నింగ్ ఇచ్చాడు వాళ్ళకి దేవుడు. అంతే. వాళ్ళందరూ ఇస్సాకు దగ్గరికి వచ్చి, అయ్యా నువ్వు గొప్పవాడివి, నీ దేవుడు గొప్పవాడు, నువ్వు బలవంతుడు అయిపోతున్నావు మా ఊరిలో, అందుకని నిన్ను తట్టుకోలేక మా ఊరి నుంచి నేను పంపించేశాను. దయచేసి మనము, మన కుటుంబాలు ఎప్పుడూ కూడా, మన పిల్లలు ఎప్పుడు కూడా సమాధానంగా ఉందామా అని ఒక మనిషి కోసం ఒక దేశం వచ్చి సమాధాన పడుతుందండి. ఒక మనిషి కోసం ఒక దేశం, ఫిలిస్టీలందరూ వచ్చి సమాధాన పడుతున్నారు. బికాజ్ ఎవరికి భయపడుతున్నారు? ఇస్సాకు దేవునికి భయపడుతున్నారు. ఆ మాట అంటారు వాళ్ళు, నిజముగా దేవుడు నీకు తోడై ఉన్నాడు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. లెట్ అవర్ ఎనిమీస్ టెస్టిఫై. మన శత్రువులు మాట్లాడుదురుగాక, మన శత్రువులు సాక్ష్యం చెప్పుదురుగాక, మనతో ఉన్నవాడు ఎదిరించేవాడని, లోకంలో ఉన్న వారి కంటే కూడా గొప్పవాడు. అయితే మనం ఏం చేయాలంటే, ఇస్సాకు ఏం చేశాడు? అక్కడ దేవుడికి అవకాశం ఇచ్చాడు, మౌనంగా అవతలకి వెళ్ళిపోయాడు. అఫ్కోర్స్ మన మౌనాన్ని చేతగానితనం అంటారు, ఏం చేయలేడంటారు, మాట్లాడలేడంటారు, ఏదైనా అనొచ్చు. బట్ దేవుడు మాట్లాడతాడు, దేవుడు జోక్యం చేసుకుంటాడు, ఆయన జడ్జిమెంట్ చేస్తాడు. హల్లెలూయా. అది చెప్తున్నాడు, నీ శత్రువుని గురించి నువ్వు వదిలేసేయి, నేను చూసుకుంటాను అంటున్నాడు. హల్లెలూయా.
ఇంతకన్నా చక్కగా ఇంకెవరు చెప్తారండి మనకి? నాకు చోటియండి, నేను ప్రతిఫలం ఇస్తాను అంటున్నాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. కనుక ఈ ఉదయకాల సమయంలో వాక్యాన్ని వింటున్న మనందరం కూడా మనం మనల్ని బాధించే విషయాలు, బాధించే వ్యక్తులు మనకు ఎదురవుతున్నప్పుడు జస్ట్ దేవుని చేతులకు అప్పగిద్దాం. దేవుడు చూసుకుంటాడు. ఆమేన్. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించును గాక.